నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతూ ఉన్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. దీనివల్ల మధ్యతరగతి పేద ప్రజలు ఎలాంటి ఖర్చులు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని చెప్పి వివరించారు. అటు ఆరోగ్య శాఖకు ప్రస్తుత ఆర్థిక బడ్జెట్ లో 19,264 కోట్లు కేటాయించారు. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందిస్తామని చెప్పేసి, దీంతో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రైవేటు హాస్పిటల్లో ఎక్కడైనా సరే వాళ్ళు చికిత్స చేయించుకుంటే ఆరోగ్య బీమా ద్వారా ప్రభుత్వం ఆ యొక్క డబ్బును చెల్లిస్తుందని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువస్తారన్న వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.